జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు దేశ చిత్ర పరిశ్రమలోనే తీవ్ర కలకలాన్ని రేపింది. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, బెదిరింపు ఘటనలు జరిగినట్లుగా నివేదిక అందడంతో పినరయ్ విజయన్ సర్కార్ విచారణకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జస్టిస్ హేమా రిపోర్ట్ పై నటి సమంత స్పందించారు. కేరళలో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్లోనూ ఇలాంటి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై సమంత పోస్ట్ చేశారు. ఓ మలయాళ నటిపై లైంగిక వేధింపులు జరిగిన కేసులో వారికి అండగా నిలిచేందుకు విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ 2017లో ఏర్పాటైంది. విమెన్ ఇన్ సినిమా విజ్ఞప్తి మేరకు కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని 2019లో నియమించింది. ఇటీవల వెలువరించిన ఆ కమిటీ నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అదే తీరుగా టాలీవుడ్లోనూ 2019లో ది వాయిస్ ఆఫ్ విమెన్ ఏర్పాటైంది. టాలీవుడ్లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని సమంత ప్రభుత్వాన్ని కోరారు. ఇది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే మహిళల రక్షణ చర్యల కోసం ప్రభుత్వం ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుందని వాయిస్ ఆఫ్ ఉమెన్ ప్రకటనని సమంత స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, టాలీవుడ్లో ఏర్పాటు చేసినటువంటి హేమా కమిటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది. ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమ పైన మాత్రం ఇది చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మలయాళానికి సంబంధించి అక్కడ చాలామంది సినీ సెలబ్రిటీస్ దీంట్లో ఇరుక్కోవడం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక టాలీవుడ్లో కూడా ఇది సంచలనం అవుతుంది. ఎందుకంటే గతంలో మహిళలకు వేధింపులకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కమిటీ యొక్క రిపోర్ట్స్ ఇంతవరకు కూడా బయటకు పెట్టాలని పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం హేమా కమిటీ పనిచేస్తున్న విధానాన్ని చూసి సినీ నటి సమంత ఒక సంచలన కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి తరహా కమిటీ ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని అంటూ ఆమె తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఇప్పుడు మాత్రం టాలీవుడ్లో సంచలనం అవుతుందని చెప్పవచ్చు. సమంత ఎందుకు ఈ కామెంట్ చేసిందో అర్థం కాని పరిస్థితి ఉందని కూడా అంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలోనే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ప్రస్తుతం పనిచేస్తుంది. అయితే అది దాని యొక్క నివేదికలు మాత్రం బయట పెట్టలేదు. కానీ అది ఇంకా పనిచేస్తున్న ఈ సమయంలోనే మళ్ళీ హేమా లాంటి ఒక కమిటీ ఏర్పాటు చేయాలంటూ సమంత తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో ఇది సంచలనం అవుతుంది. సమంత ఒకవేళ ఆ కమిటీ ఏర్పాటు చేస్తే సమంత కూడా దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సమంత కూడా ఈ కమిటీకి అనుగుణంగా పనిచేసే అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు టాలీవుడ్లో మాత్రం ఇది ప్రస్తుతం సమంత యొక్క ఈ కామెంట్ మాత్రం చాలామంది సినీ ప్రముఖులు కూడా దీనిపైన స్పందిస్తున్నటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎవరెవరైతే తప్పు చేశారో వారందరూ కూడా ఈ కమిటీకి కంపల్సరీగా బయటపడే అవకాశాలు కూడా ఉంటాయని, ఈ కమిటీ నిష్పక్షపాతంగా కూడా పనిచేసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. దీనివల్ల సినీ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక సహాయకరంగా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సమంత యొక్క పోస్ట్ మాత్రం ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పవచ్చు. సమంత కూడా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొందా ఏంటి, సమంత ఇంత ఈ రకంగా స్పందించడానికి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చ అయితే అవుతుందని చెప్పవచ్చు. అయితే ఒకవేళ కమిటీ ఏర్పాటు చేస్తే సమంత కూడా ఈ కమిటీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే సమంత కొన్ని విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో అనేది కూడా టాలీవుడ్ చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇలాంటి విషయాల్లో సమంత కూడా ఇప్పుడు కామెంట్ చేయడం మాత్రం చూస్తుంటే సమంత ఈ కమిటీకి అనుగుణంగా పనిచేస్తుందా, కమిటీ ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఇండస్ట్రీలో వారికి సపోర్ట్గా సమంత కూడా పనిచేస్తుందా, లేకపోతే సమంత కూడా ఏమైనా ఇబ్బంది పడ్డదా అనేది కూడా చర్చ అయితే అవుతుంది. ఏదేమైనా కూడా హేమా లాంటి ఒక కమిటీ ఇక్కడ రావాలని కోరుకోవడం మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో కూడా అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే గతంలో ఉన్న కమిటీని కంటిన్యూ చేస్తూ ఆ కమిటీ రూపొందించినటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో నివేదికలు వాటిని బయట పెడుతుందా అనేది చూడాలి. ఒకవేళ బయట పెట్టినా కూడా ఇలాంటి కమిటీ రావాలంటే మాత్రం మళ్ళీ మహిళలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కమిటీలు అందరూ కూడా ఉండాలి. ధైర్యంగా బయటకు వచ్చి తమ యొక్క ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నామో వాటిని అన్నిటి కూడా బయట చెప్పే విధంగా ఆ కమిటీ కూడా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మరి కొత్త కమిటీని ఏమైనా రూపొందిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ వెంకట్. సుమా.